బొమ్మలిరు భాస్కర్ గారు కూడా చాలా బాగా చేసిన ఎంటర్టైన్లో చూడడానికి. ఆయన చాలా మూవీస్లో ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక యాక్షన్ చూసినాం, ఒక ఫాదర్ క్యారెక్టర్స్ ఇచ్చిండు. ఇది ఒక సినిమా చాలా మందికి ఏంటంటే బొమ్మలిరు భాస్కర్ అంటే ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషన్ అనుకోరు. కానీ కాకపోతే ఇలా సినిమాలు అట్లా లేదు, ఒక యాక్షన్ మూవీలకి తీసుకొచ్చిండు. ప్రతి మూవీ ఒక లవ్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్గా తెచ్చిండు. ఈ సినిమా చూసినా కూడా మనకు ఒక బూస్ బౌన్స్ వస్తాయి. బేబీ హీరోయిన్ కూడా ఇలా చాలా బాగా చేసింది యాక్టింగ్. ప్రకాష్ చేసే యాక్టింగ్ అని చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా మనకి యాక్షన్ చూస్తున్నా మాత్రం యాక్షన్ మూవీ. మళ్ళీ ఒక జాక్ ఎలా టైటిల్ పెట్టిండు, ఆ టైటిల్ తగ్గట్టు కూడా యాక్టింగ్ అలా చేసిండు మన జొన్నలగడ్డి సిద్ధు గారి యాక్టింగ్. చాలా అంటే మన ఒక డీజే టిల్లు తీసుకున్నామంటే అప్పట్లో అది ఒక కామెడీ సినిమా చూసినాం, చాలా మనకి ఎక్స్పైర్డ్ అయిపోయింది. 2 సార్లు కామెడీ చూసినాం. అంటే ఈ సినిమాలో ఒక యాక్షన్ లెక్క దిగింది మూవీలో. ఒక యాక్షన్ ఎలా చూపించాలో చూపించిండు. చాలా బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన ప్రకాష్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిరు. చాలా బాగుంది. చాలా ఇంటర్వెల్ నుంచి మొత్తం ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి చాలా వరకు ఉంటుంది. చాలా బాగుంది. అంటే క్యారెక్టర్ బట్టి ఉంది సినిమా. అంటే మనం ప్రతి మూవీ తీసుకున్నట్టు ఒక డిఫరెంట్గా ఉంది ఇది. అంటే మనం ఒక బొమ్మరీలు తీసినప్పుడు ఒక డిఫరెంట్ సినిమా, ఒక పరుగు తీసిన ఒకటి తీసుకుంటే ఆరెంజ్ అలాగా ఇదొక సినిమా. జాక్ ఒక స్క్రిప్ట్ ఎలా ఉందో, డైరెక్షన్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. యాక్షన్ ఎక్కువ ఉంది. అంటే ప్రతి సినిమాలో మనం కామెడీ చూసినా కూడా బోర్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ డీజే టిల్లు ఫస్ట్ కామెడీ, సెకండ్ కూడా కామెడీ. మన సినిమా తీసుకుంటే మనకు ఒకటి యాక్షన్ లెక్క తీసుకొచ్చిండు. అంటే సినిమా కూడా ఒక యాక్షన్ లెక్క తీసుకొచ్చిన సినిమా. ఇది ఒక బాగుంది. ప్రతిసారి మనం కామెడీ చూస్తే బాగుంటుంది కాబట్టి ఒక యాక్షన్లో తీసుకొచ్చింది కాబట్టి సినిమా బాగుంది. కంబ్యాక్ అంటే కష్టపడ్డాడు చాలా సినిమా యాక్షన్ కోసం కష్టపడ్డాడు.